ఇప్పుడు శ్రీనాథుడు మరొక పద్ధతిలో నమస్కారం చేస్తున్నాడు. ఒక్కొక్క మహాకవి ఒక్కో పద్ధతిలో చేస్తారండి. ఆయన ఎలా చేస్తున్నాడో చూద్దాం. జే జేయం శుభజంతును ఇష్టఫల సంసిద్ధిన్ మదిన్ గోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రశ్యంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీకళారాజత్ కౌతుక రంజితోరగపతి ప్రాలంబు హేరంబునిన్ జేజేయంతు భజింతును. శ్రీనాథుడు రచించిన శృంగార నైషధమనే నలదమయంతుల కథలో ప్రారంభంలో గణపతి ప్రార్థన చేస్తాడు. అందులోది ఈ పద్యం అత్యంత ప్రౌఢంగా సమాసఘటితంగా ఉంటుంది, కానీ అర్థం మాత్రం చాలా మనోహరంగా ఉంటుంది. జే జేయం శుభజింతును. జే జే మనకు తెలుగులో ఒక మాట. చిన్నపిల్లలకి దేవుణ్ణి చూడగానే ఏం చెబుతాడు? జేజ దండం పెట్టమాట. చిన్నపిల్లల భాషలో జేజ అంటే దేవుడు, లాల అంటే నీళ్లు, ఆమ్ అంటే ఆకలి. ఇలా కొన్ని వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి. లాల పోసారంటే స్నానం చేయించారని అర్థం. 30 ఏళ్ళు వచ్చాక లాల పోయారు, గోమ్మే కొడతారు. అమ్మ నాకు లాల పోయి అంటే కుదరదు. ఇక్కడ వాళ్ళ భాష వేరు. అందుకని జేజ అనే మాట చిన్నపిల్లలకి చెప్తాము. జేజ అనగానే జేజ అని దండం పెడతారు వాళ్ళు. అక్కడి నుంచి అలా అలవాటు చెయ్యాలి. వాళ్ళకి తెలియదు, విషయం తెలియదు. ఇష్టం లేకపోవడం కాదు, విషయం తెలియదు వాళ్ళకి. అయినా సరే చేసే జేజ దండ తప్పో అని చెప్పాలి. ఏదో భయాన్నైనా చెప్పాలి. నయాన వినవాడికి భయాన్నైనా చెప్పాలి. భయము భక్తి అంటారు. ఈవేళ భక్తి పెరుగుతోంది కానీ భయం పెరగట్లేదు. ముఖ్యంగా పాప భీతి పెరగడం లేదు. పాపం పట్ల పిల్లలకి భయం చెప్పాలి. మీ పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే పెద్దగా శ్రద్ధ చేయకండి దయచేసి. మామూలుగా చూసి వదిలేయండి, బాగుందని చెప్పండి. అసత్యం ఆడితే మాత్రం వెంటనే భయపెట్టండి అమ్మా, సంసారాలన్నీ బాగుంటాయి, సంసారాలన్నీ బాగుంటాయి. మనకి నచ్చదు ఈ మాట, అందుకే ఎవరు చప్పట్లు కొట్టరు నాకు తెలుసు. మీకు వినాయకుడి గుండ్రాలు పెట్టండి, మార్కులు బాగా వస్తాయి, ఆయ్ గారికి పాటి అని కొడతారు. ఇక్కడ నేను అలాంటివి చెప్పను, తొట్టి మాటలు ఇవన్నీ. మీరు ఎన్ని గుండ్రాలు పెట్టినా మార్కులు రావు, కష్టపడి చదివితేనే వస్తాయి. వినాయకుడు లంచగొండి కాదు, ఇక్కడ సత్యం మాట్లాడుతున్నారా పిల్లలు, ధర్మంగా ఉంటున్నా అది ఎవడు పట్టించుకోడండి. ఎక్కర్లేదు, మార్కులు కావాలి ఎంతసేపు. క్లాస్ 100కి 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా సరిపో, ర్యాంక్ రావాలి. ఎందుకంటే మనం గొప్పలు చెప్పుకోవాలి కదా. మా పిల్లడు ఫస్ట్ ఎప్పుడు వాడే ఫస్ట్ అని చెప్పుకోవాలి కదా. మన ప్రాభవాల కోసం, మన వైభవాల కోసం పిల్లల జీవితాన్ని బలి చేస్తున్నామమ్మా. తల్లిదండ్రులు గ్రహించండి దయచేసి. ఇది కపటం, ఇది మోసం, ఇది పిల్లల బతుకులు నాశనం చేయడం. మార్కుల గురించి వాళ్ళ దగ్గర అసలు మాట్లాడకూడదు. అవి మాస్టర్లు మాట్లాడతారు, మనం ఎలా మాట్లాడతాం? వాళ్ళు మార్కుల గురించే, తల్లిదండ్రులు మార్కుల గురించి. కనిపించిన ప్రతివాడు ఎరా నువ్వు మొన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కదా అని మేనమామ, తోడేలుడు అందరూ ఇదే మాట. వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. మార్కులు లేకపోతే నేను ఎవరు గమనించరా? చిన్నపిల్లలకు ఆడుకుందుకు సమయం లేదు, ఎంతసేపు పుస్తకాలు మార్కులు చంపేస్తున్నారు పట్టుకుని. ఇక్కడ మాకెవరికి ఇంతంత మార్కులు రాలా. ఈవేళ మీ ముందు నిలబడి ఇంతమందిని కూర్చోబెట్టేలా నిశ్శబ్దంగా ఉంచుతున్న మనిషికి తెలుగులో వచ్చిన మార్కులు 72 అమ్మా, అంతకంటే రాలేదు నాకు. 72 మార్కులు, ఇంకా 28 మార్కులు నాకు తక్కువే. 10వ తరగతి ఒకసారి తప్పాను నేను, 2వ పాస్ అయ్యాను. నాకేం నష్టమేం జరగలేదు. మా నాన్నగారు పిలిచి బాగా చదువుకోరా, సబ్జెక్ట్ గట్టి పడుతున్నాడు, అంతేగా నేను కొట్టలేదు తిట్టలేదు. వీళ్ళ పొరపాట్లు ఫెయిల్ అవ్వడం కాదండి, మార్కులు 2 తగ్గాయంటే తల్లి ఉపవాసం, తండ్రి మొత్తం బహిర్వాసం. 2 మార్క్స్ లెస్, వెరీ ఇంకా ఎంత జ్వరం వచ్చేస్తుంది ఇద్దరికి కూడా. ఏమైంది 2 తక్కువ వస్తే? పిల్లలు 2 ముద్దలు తక్కువ తిన్నా కానీ మనం బాధపడమండి. 2 మార్కులు తక్కువ వస్తే బాధపడుతున్నామంటే ఎవరు చెడగొడుతున్నారండి పిల్లల్ని? ఎవరు చెడగొడుతున్నారు? మార్కుల ప్రస్తావన గురించి, ర్యాంకుల ప్రస్తావన గురించి పిల్లల దగ్గర తెస్తున్నామంటే వాడు బతుకు మనమే నాశనం చేస్తున్నాం. సత్ప్రవర్తన గురించి మాట్లాడాలి, ధర్మం గురించి మాట్లాడాలి, సత్యం గురించి మాట్లాడాలి, నీతి గురించి మాట్లాడాలి, వంశపరంపరగా వచ్చేటువంటి ధర్మం గురించి మాట్లాడాలి. అప్పుడు పిల్లలు బాగా వృద్ధి చెందుతారు. ఇంకొక మాట, చచ్చినా ఆత్మహత్యలు చేసుకోవడం వాడి ప్రాణం పోవాలి తప్ప. నువ్వు సత్యం ధర్మం గురించి మాట్లాడితే దానికోసం బతుకుంటాడు. మార్కులు మాట్లాడామంటే వెంటనే వాడికి నీరసం వస్తుంది, వేసేసుకుంటాడు. ఇవాళ గర్భశోకం మిగిలింది. చచ్చిపోతామంటే మార్కులు రాకపోతే, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. అందరూ ఇంజనీర్లే అవ్వాలా, అందరూ డాక్టర్లే అవ్వాలా, కొంపలంటుకుపోతాయి. వేరే ఉద్యోగాలు లేవా? ఇవాళ మీరు ఆశ్చర్యకరమైన వార్త చూడండి. బీటెక్ ఇంజనీర్లు ఎంతమంది హర్యానాలో పారిశుధ్య కార్మికుల పోస్టు ప్రకటించారండి. పారిశుధ్య కార్మికులు
60,000 మంది దరఖాస్తు చేశారమ్మా. భారతదేశంలో నిరుద్యోగం ఎలా ఉందో చూడండి. 49,000 మంది గ్రాడ్యుయేట్లు, అందరూ 49,000 మంది గ్రాడ్యుయేట్లు, అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. ఏం కర్మ పట్టింది దేశానికి? పారిశుధ్య కార్మికుడుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు బిఏవాడు బీఎస్సీ వాడు అప్లై చేస్తాడా? వాడు చదివింది ఎందుకు? ఉద్యోగాలు లేవు. పోన్లే ఏదో ఒకటి గవర్నమెంట్ కదా చేసుకుందాం, 10,000 ఇవ్వని 20,000 ఇవ్వని చేసుకుందాం. ఎందువల్ల వస్తుంది? విపరీతంగా అందరూ ఇంజనీరింగ్, విపరీతంగా అందరూ ఒకటే ఇంజనీరింగ్, ఒకటే మెడిసిన్, ఒకటే ఇంగ్లీషు, ఒకటే అమెరికా, అందరికీ ఒకటే దేశం అమెరికా, అందరికీ ఒకటే భాష ఇంగ్లీషు, అందరికీ ఒకటే చదువు ఇంజనీరింగ్, అందరికీ ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్. ఈ ఇంజనీరింగ్ సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. వాడు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటాడండి? వాడు చదువుకు దానికి సంబంధం లేదు. నేను ఎంత అదృష్టవంతుడు, నేను చదువుకున్న తెలుగు ఇంటర్మీడియట్లో మా నాన్నగారితో దెబ్బలాడి నేను హెచ్టీసీ అని పరమ పనికి మారని గ్రూప్ అంటారు. ఏది రానివాడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడు అందులో చేరతాడు. హిస్టరీ, తెలుగు, సివిక్స్ అని. నేను అందులో చేరాను, కావాలని చేరాను, నాకు తెలుగు కావాలని చేరాను. ఇంటర్లో తెలుగు, బీఏలో తెలుగు, ఎంఏలో తెలుగు, ఎంఫిల్లో తెలుగు, పిహెచ్డీ తెలుగు, సర్వం తెలుగుమయం. ఇవాళ మహావైభవంతో ఉన్నాను, కళకళలాడుతూ ఉన్నాను. నాకు ఇంగ్లీషులో పాండిత్యం లేదని నన్ను ఎవరో అలా, తెలుగులో పాండిత్యం లేకపోతే అంటారు, ఇంగ్లీషులో ఎందుకంటారు? నాకేం పని? ఇది అవసరమైంది ఏదో ఉంటుంది. ఈ మాత్రం ఏదో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంఏ ఇంగ్లీష్ చదవాలి ఇక్కడ? అవసరం లేదండి. అంత ఇబ్బంది పెట్టక్కర్లేదు. బోల్డు వృత్తులు ఉన్నాయి, బోల్డు చదువులు ఉన్నాయి, బతకచ్చు. పిల్లల్ని బతకనివ్వాలి. పిల్లలు బతకడం, మొక్కల్లా ఎదగడం, మహావృక్షాలు అవ్వడం మనకు కావాలా? టెన్షన్తో పెరగడం మనకు కావాలా? ఆలోచింతురుగాక మేరలు. కేవలం నాది భక్తి చెప్పి పంపేయడం ఉండదు, సామాజిక సందేశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రేమతోనే కదా మీరు అందరూ పిలిచింది. లేదా పద్యాలు, శ్లోకాలు, పుణ్యాల కోసం అయితే బోల్డు మంది ఉన్నారు అక్కడ. నేనెందుకు? ఇష్టఫల సంసిద్ధిన్ మదిన్ గోరి, ఇష్టమైన కోరికలు ఆయన దగ్గర చెప్పచ్చు, తప్పకుండా తీరుస్తాడు. ఇతరులకు అపకారం జరగకుండా నీకు ఉపకారం జరగాలంటే దేవుడు తీరుస్తాడు. కానీ వాడు కొంప కూల్చేయమంటే తేల్చాడు, నీ కొంప కూల్చేస్తాడు ముందు. అవి కోరకూడదు. కొంతమందికి అది ఉంటుంది ఇక్కడ. వాడు ఇంత అయిపోయాడు, నేను చూడలేకపోతున్నా అంటాడు. చూడలేకపోతే కళ్ళు మూసుకో, లేదా వాడి మీద చేతపడి చేయించేస్తాడు వీడు. ఈ దరిద్రాలన్నీ వస్తాయి. మనం ఎక్కడో కాకినాడలో కాలేజీ పిల్లలతో మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు కాలేజీ పిల్లలు యువతరం కదా, మేమేవో ప్రశ్నలు అడుగుతాం, గురువుగారు సమాధానం చెప్పండి. పోన్లే అమ్మ మీరు యువతరం కదా అడగండి అని చెప్పా. అందులో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యమైంది. ఎవరైనా చేతపడి చేస్తే ఏం చేయాలని అడిగింది. ఉసునీళ్ళు బంగారంగా నీకెందుకు ఈ గొడవ అన్నాను. చేతపడి చేస్తే, ఇది డిగ్రీ చదువు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, అంతంత భయం వస్తుందండి. నేను దానికి ఉపాయాలు చెప్పాను. ఆ యూట్యూబ్ చూడండి, మీకు అర్థం. ఎవడేం చేయలేడమ్మా, ఈ మంత్రం చదువుకొని చెప్పాను నేను. అవన్నీ మన పిచ్చి నమ్మకాలు అవన్నీ. మనం భయపడిపోయిన కొద్దీ వాళ్ళు ఏదో చేస్తారు ఇక్కడ. అవి అంత పెద్ద శక్తులు ఏం కాదండి. చేతబళ్ళు, బాణామతులు, బగళాముఖులు, ఇవి మన భయపెట్టేది ఇక్కడ. అవన్నీ క్షుద్ర శక్తులు. వాటికి మనం భయపెట్టేవాడు. లలితా పరా భట్టారికి నమ్ముకున్నామమ్మా, ఇవేం పనిచేస్తాయి ఇక్కడ? అసలు దేవుణ్ణి నమ్ముకోవడం మనకి తెలియక క్షుద్రశక్తులను నమ్ముకుంటాం ఇక్కడ. ఎందుకంటే తాత్కాలిక ప్రయోజనం కోసం. ఈ పిచ్చి మాటలు నువ్వు నమ్మక్కర్లేదమ్మా. నమ శివాయ అనే పంచాక్షర నిరంతరం జపించు, నీకు ఏదైనా జరిగితే నాది పూచి అని గ్యారంటీ ఇచ్చి వచ్చాను నేను. భక్తి అంటే అది. డబ్బులు తీసుకుని యజ్ఞాలు, యాగాలు చేయించి వ్యాపారాలు చేయడం కాదు ఇక్కడ. ఒక్క నామస్మరణ. నాకేం వచ్చే అమ్మవారు ఏమైనా నాకు మేనత్త కూతురా మీకు కాకుండా పోయిందా? శ్రీమాత్ర అనే మహా అనే నామాన్ని వదలకుండా జపించండి అమ్మా. ఏ జాతకాలు మిమ్మల్ని ఏం చేస్తాయో నేను చూస్తాను. నేను ఆ మంత్రం జపించండి చాలు. బహిరంగంగానే చెబుతున్నా, ఇందులో రహస్యం ఏం లేదు. ఎవరి కాళ్ళ మీద పడక్కల. మనకు ఆ మంత్ర జపం కష్టం, నిరంతరం అసలే కష్టం. ఓ పూజో తాజో ఏదో చేసి పారిపోవాలి మన సినిమాకి మనం. అందుకని తక్షణోపాయం అడుగుతాం. ఎవడో మన పారిడి తగులుతాడు, ఓ 2 ఎకరాలు అమ్మించేస్తాడు. చౌకబారు ఉపాయాలకు పడతారేమిటండి? ఇష్టఫల సంసిద్ధులు, ఇష్టమైన కోరికలే కోరండమ్మా గణపతి దగ్గర. ఎవరికి హాని కోరద్దు, మీ మేలు కోరితే చేస్తాడు. ఇంకొకరు హాని మనకేమిటి? ఎందుకని? నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని, ఏ కపటము లేకుండా, వ్యాజం అంటే కపటం, ఏ కపటము లేకుండా దయ చూపిస్తాడు భగవంతుడు. కట ప్రశ్యంది దానాంబునిన్, ఎవరికైనా దయ చూపిస్తే దానం చేయడం కదా, ఆయన దానం చేస్తాడట. ఎలా చేస్తాడో తెలుసా? కట ప్రశ్యంది దానాంబునిన్, ఏనుగు కదా ఆయన ముఖం. ఏనుక్కి చెక్కెళ్ళ మీద ఎప్పుడూ ఒక ద్రవం ఇలా జారుతూ ఉంటుంది. దాన్ని దానం అంటారు సంస్కృతంలో. పరిభాష, టెక్నికల్ మాట అది. దానం అంటే మనం ఇచ్చే డొనేషన్ దానం కాదు. ఏనుగుకి ఇక్కడ స్రవించే జలాన్ని దానం అంటారు, దాన జలం అంటారు. ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా పని మీద వ్యాపారంలో ఏనుగులు కొనాలి అంటే దాన్ని చూస్తారు, కారిందా లేదా, ఎన్ని చారాలు ఉన్నాయని. దాని వాసన చూస్తారు. అది తేనె రంగులో ఉంటుంది, తేనె రుచిలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే తేనె వాసన వస్తుంది. అది చూసి ఏనుగు ధర నిర్ణయిస్తా. అది ఏనుగో పీనుగో తేల్చేస్తాడు.
దీనికి మరజలం లేదు పో, ముసలిది అయిపోయిందంటే. పైగా మనకు 60 ఏళ్ళు వస్తే ముసలితనం వస్తుంది, ఆశ్చర్యం. ఏనుగుకి 60 ఏళ్ళు వస్తే యవ్వనం వస్తుంది. భారత యుద్ధంలో పాల్గొన్న ఏనుగుల్ని వ్యాసుడు వర్ణిస్తాడు. షష్ఠిహర్షాజనక అంటాడు, షష్ఠిహాజనగజాహ అంటాడు. 60 ఏళ్ళ ఏనుగులు. 60 ఏళ్ళ ఏనుగులు అంటే రిటైర్ అయిపోయాను కాదు, యవ్వనంలోకి వచ్చి. ఏనుగుకు యవ్వనం అప్పుడు వస్తుంది. పైగా గజీతగాడు అంటాడు. గమనించండి, తెలుగులో సామెతలు అర్థమైతే ఏనుగుల బయాలజీ అంటే అర్థమవుతుంది. గజీతగాడు ఏమిటండి? గజం అంటే మనం స్కేల్ పెట్టి కొలిచే గజం కాదు, 3 అడుగుల గజం కాదు. మరి గజం అంటే ఏనుగే కదా. గుర్రం ఈతగాడు, పంది ఈతగాడు అనొచ్చు కదా. గజ ఈతగాడు ఏంటి? ఏనుగు ఎంత బరువు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి ఏమిటంటే, చెరువులోనైనా సరే, సముద్రంలోనైనా సరే, ఎంత లోతైన చోటైనా సరే అది తేలి గంటలు గంటలు ఈత కొట్టగలుగుతుంది, ఏ ప్రమాదం లేకుండా. అందుకే మంచి ఈతగాడిని గజ ఈతగాడంట. తెలుగులో సామెతలు అంత గొప్పవి. అవి నేర్చుకుంటే వేరే బయాలజీ కూడా చదవక్కల అందులో ఉంది. ఏనుగు స్వభావం అది. సముద్రంలో ఏనుగు దిగదు, సాధారణ దిగిందంటే దానికే ప్రమాదమే లేదు, మధ్యలోకి వెళ్ళి ఈత కొట్టేస్తుంది అంతలావు శరీరంతో. ఎలా తేలాలో దానికి తెలుసు. కుక్క కొట్టలేదు అలాగా, ఏనుగు కొట్టేస్తుంది ఈత. అందుకని ఎటువంటి స్థితిలోనైనా ఈత కలిగిన వాడు గజ ఈతగాడంట. అటువంటి ఏనుక్కి చెక్కెళ్ళ నుంచి ద్రవం స్రవిస్తుంది కదా. కటప్రశంది దానాంబుని, మన గణపతి కూడా గజముఖుడు కావడం వల్ల చెక్కెళ్ళ నుంచి నిజంగానే దానజలం స్రవిస్తోంది కదయ్యా. సహజంగానే దానజలం స్రవించేవాడు నీకేది దానం ఇవ్వకుండా ఉంటాడా? అది కూడా ఇస్తాడు, అడుగు పర్వాలేదు అంటున్నాడు శ్రీనాథుడు. అంతేకాదు, పూజా తత్పర దేవదానవ కదంబున్, దేవతలు దానవులు అందరూ ఆయనకి నమస్కారం చేయవలసిందే. ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ విష్ణువులు సహా ఆయనకి నమస్కారం చేసి ప్రారంభం చేయాల్సిందే ఏదైనా, లేకపోతే ఊరుకోడు ఆయన. అందుకని పూజా తత్పర దేవదానవ కదంబున్. అంతేకాదు, అంత వైభవం ఉన్నవాడు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటాడో తెలుసా? నాన్నగారు ఏం చేస్తే నవ్వుతారు, ఎప్పుడు గంభీరంగా ఉంటాడు. శివుడు అంటే మరి రుద్రుడు, కోపం ఎక్కువ, గట్టిగా 3వ కన్ను తెరిస్తే కష్టం కూడా. అమ్మవారు ఏం చేస్తుందంటే శివుడిని ఎప్పుడైనా నవ్విద్దాం ఆయన నవ్వడు, ఎలా గంభీరంగా ఉంటాడు. విష్ణుమూర్తి అయితే ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. బ్రహ్మ నవ్వడు, శివుడు నవ్వడు. ఎందుకంటే బ్రహ్మ కంపెనీ తెరిచే రకం, శివుడు మూసేసే రకం, ఇద్దరు నవ్వరు. సంస్థ నడిపించేవాడు విష్ణువు, నడిపించేవాడు నవ్వాలి, లేకపోతే 7 మొహాలు ఉంటారు ఎదురుగా. నడిపించేవాడు ఎప్పుడు నడుపుతూ ఉండాలి, మూసేసేవాడు నవ్వడం ఎందుకు, ఎడుతే సరిపోయాయి. అందుకే శివుడు రుద్రుడు మాట్లాడడం ఉంటాడు, అలా నవ్వడం. అందుకే శివలింగాకారం, నవ్వాడో ఏడ్చాడో కూడా మనకి తెలియదు ఇక్కడ. అందుకే అమ్మవారు ఏం చేసిందిరా, మా ఆయన ఎప్పుడు నవ్వకుండా ఉంటే అలాగానే ఆవిడ అక్కడికి వచ్చిన, స్వామి వ్రతములలోకెల్లా ఉత్తమైన వ్రతం ఏది ఆవిడకి తెలియదు అనమాట. ఇది అడుగుతాం. మన వ్రత కథలన్నీ చూసుకోండి. పార్వతి అడుగుతుంది, శివుడు చెబుతాడు అదే పుస్తకంలో. ఒక్కనాడు కైలాసంబన గుజ్జురూపధరుండి పరమేశ్వరుడు కూర్చునిండగా పార్వతి ఇట్లనే, నాదా వ్రతములలో కల్లా సద్యఫలితమునిచ్చి వ్రతం ఏదండి దేవి, రత్నాచల ఎక్స్ప్రెస్ ఎక్కి అన్నవరం వెళ్ళుము, సత్యనారాయణ స్వామిని పూజింపము అంటే. సత్యనారాయణ స్వామిని పూజించాలని పార్వతీదేవికి తెలియదు ఏంటండి, శివుడు చెప్పడం ఏంటి? మన కోసం అది. అమ్మవారికి తెలియక అడగల, మొగుడిని మాట్లాడించడానికి ఏం చేస్తాం, మాట్లాడిన మొగుడితోటి. అడిగితే అందులో కాస్త ఏవో జోకులు ఉంటాయి కదా. ఇప్పుడు అవునా అలాగా, అయ్యి బాబాయ్ అప్పుడే పొడవ మునిగిపోయిందా, అప్పుడే పొడవ తేలిపోయిందా అని ఆవిడ అనగానే అంటాడు ఆయన. వెంటనే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, కాళిదాసు చెబుతాడు మేఘ సందేశం కావ్యంలో, త్రయంబకశ్చట్టగా సఖ అంటాడు. మళ్ళీ నవ్వడు నా మొగుడు, నవ్వినప్పుడే నవ్వులన్నీ దాచుకోవాలని, అప్పుడప్పుడు నవ్వితే మూతి మీద వెన్నపూసం దూసినట్టు ఆ నవ్వులు దాచి ఇలా దూసి ఓ పక్కన పోగొట్టిందిరా. అలా పోగైన శివుడు నవ్వులే హిమాలయ పర్వతం అని చెబుతాడు. మేఘ సందేశం మహాకావ్యంలో కాళిదాసు చెబుతాడు అనమాట, రాశీభూత ప్రతిదినమివ త్రయంబకశ్చాట్టహాసఖ. అమ్మవారు ఏదో చలోక్తి విసిరితే ఎప్పుడూ నవ్వని శివుడు నవ్వేసరికి మళ్ళీ నవ్వడు. అమ్మా నా మగుడు నవ్వినప్పుడే ఫోటో తీసుకోవాలి, ఏం చేస్తాము అని చెప్పి ఆ నవ్వులన్నీ చిన్నపిల్లలకి వెన్నపూస పెడితే అన్నం పెడితే చూడండి మూతి ఇలా దోస్తారు తల్లులు చాలా నేర్పుగా, ఎందుకంటే మూతికి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళు ఒళ్ళంతా చేసుకుంటారు. అలా వెన్నపూసని మూతికి అంటుకున్న మెతుకుల్ని దూసినట్టుగా అమ్మవారు ఆ నవ్వులన్నీ దూసి ఓ పక్కన పెట్టిందిట. అది రాశీభూత ప్రతిదినమివ, ప్రతిరోజు శివుడు నవ్వుల్ని రాశిగా పోస్తే అదే హిమాలయ పర్వతమైంది అని అద్భుతమైన వర్ణన చేస్తాడు కాళిదాసు. మహాకవుల కావ్యాలు అలా ఉంటాయి. అవి చదువుకుంటే మనస్సులు అగ్రం కాకపోవడం ఏమిటంటే దేవుడి మీద చెబుతుంటే అవట్లా ఎంతసేపు ఒకటే నామావళి పట్టుకుని నేను అంటున్నా, దయచేసి గమనించండి. ఓ సహస్రనామావళి ఏదో పొద్దున్నదే, మధ్యాహ్నం అదే, సాయంత్రం అదే, విసుగొచ్చేస్తున్నామా దేవుడికి కూడా, ఇక మానేయం చెబుతాడు ఆయన. ఇలా చంపేయకూడదు దేవుళ్ళని, కాస్త వెరైటీ ఉండాలి దైవభక్తుడు.
రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. ఒక్క శంకరాచార్య స్వామి రచించిన దేవతా స్తోత్రాలు 72 ఉన్నాయండి. 72 ఉన్నాయి. ఎన్ని చదివారు మీరు? 4, 5, ఇంకేం తెలియదు. అందుకే నేను కరోనాతో సమయంలో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంట్లో నియమం పెట్టుకుని మొత్తం ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరిగేసి ఏవి ఇంతవరకు జనంలోకి వెళ్ళలేదు, నేను చెప్పలేదు, సరిగే ప్రసిద్ధులైన వాళ్ళు కూడా చెప్పనివి ఏమున్నాయని చూస్తే నాకు 150 దొరికాయమ్మ. ఖచ్చితంగా 150. అనేక రకాల పురాణ కథలు కానీ స్తోత్రాలు కానీ జనంలోకి వెళ్ళని ఇవి 150 దొరికితే నేను పట్టిక కింద రాసుకుని 21 నుంచి ఈ రోజు వరకు అందులో ఎవరన్నా అడిగితే అందులో అంశం తీసిస్తున్నా. ఆ 150లో 90 పూర్తయిపోయాయి. ఇప్పటికి 90 పూర్తయిపోయాయి. మా యూట్యూబ్ శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనేది మీరు చూస్తే వచ్చిన టాపిక్ మళ్ళీ రాదు. అంతేకాదు వినాయకుడి మీద ఇవేళ పాడిన పద్యాలు రేపు నేను మళ్ళీ ఇదే కోకటపల్లి వస్తున్నా, రేపు ఇవి ఉండవు, వేరే ఉంటాయి. మీరు వచ్చి చూడండి. ఇందులో ఒక్కటి కూడా రేపు ఉండదు, వేరే ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఏం పాడేమో చూసుకుంటాం, అక్కడికి వెళ్ళి టికెట్ కొంటాం, ఇంటికి వెళ్ళి పుస్తకంలో చెప్పేస్తాను, డేట్ వేస్తాను 10/9/24 చెప్పేసాం, అయిపోయింది, రేపు చెప్పద్దాం. ఎందుకంటే కొత్తవి అందించాలి. ఎన్ని ఉన్నాయి విషయాలు. ఇప్పుడు మేఘ సందేశం కావ్యంలో ఎంత ఉంది, ఎవడు చదివాడు? ఎంత అందమైన మాట ఇది. పరమాత్మ నవ్వులని, శివుడు నవ్వులని మూటగట్టి ఓ చోట రాసి పోసింది ఆవిడ. ఆ రాశి హిమాలయ పర్వతం అయిందంటే నవ్వడం ఎంత అందంగా ఉంటుందో అర్థం కావట్లేదు. నవ్వాలి, జీవితం బాగుండాలంటే ఏడు మొహం వేసి కూర్చుంటే ఎలాగా? నవ్వని మొగుండు నవ్వించింది, నవ్వని భార్యను నవ్వించాలి. అది సంసారం అంటే. నన్ను చూస్తే నవ్వు రాదు అని వెంటనే గొడవ పెట్టుకోవడం. ఇక్కడ నువ్వు వచ్చేలా ఉండరాదా? ఏడుపు వచ్చేలా ఉంటే ఏడుపే వస్తుంది. మరి నన్ను చూసి నవ్వట్లేదు, ఏం నవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాలి కదా. అమ్మవారి శివుడితో తగాదా పెట్టుకోవాలి. కోర్టుకి వెళ్ళి విడాకులు అడగలేదు ఆవిడ. పోన్లే నవ్వినప్పుడే జాగ్రత్త పడదాం. నువ్వు టిఫిన్ క్యారీలోడు దగ్గర పెట్టుకుని నవ్వినప్పుడల్లా దూసి పక్కనెట్టింది. ఆ నవ్వులన్నీ పోగే త్రయంబకస్య అట్టహాసహ. విరివిగా విస్తారంగా నవ్వినప్పుడల్లా నవ్వులన్నీ పోగేస్తే అది హిమాలయ పర్వతం. ఎందుకంటే హిమాలయం మంచు కదా, తెల్లగా ఉంటుంది. శివుడు నవ్వు శివుడే తెల్లగా ఉంటాడు, నవ్వితే ఇంకా తెల్లగా ఉంటాడు. ఇది కవిత్వం. ఆ కాళిదాసు తర్వాత తెలుగులో అంతటి వాడు శ్రీనాథుడు అంటే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన తండ్రిని నవ్విస్తాడండి వినాయకుడు. మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా నవ్వించారా అంటున్నాడు. యువతరాన్ని, పసిపిల్లలను కూడా. తల్లిదండ్రుల్ని పిల్లలు ఆనందంగా ఉంచాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నవ్విస్తూ ఆనందప్రాయమైన కథలు చెప్పాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ బాలకేళీ కళారాజత్ కౌతుక రంజితో రఘపతి ప్రాలంబు హిరంబునిన్. బాలకేళీ కళారాజత్, చిన్నపిల్లలాడే రకరకాల ఆటలన్నీ తల్లిదండ్రుల ముందు ఆడి, మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఎంత ఆడుతున్నాడో, చిన్న అబ్బాయి ఎప్పుడు ఆ నెమలెక్కి తిరుగుతూ ఉంటాడు, 6 ముఖాలు వేసుకుని వాడు గొడవ వాడిది. వీడు అలా కాదు, మమ్మల్ని వదిలిపెట్టాడు. అసలు హిమాలయంలోనే ఉంటాడు ఈ గణపతి, మేమంటే ఎంత ప్రేమో అని ఇద్దరూ ఆయన బాలకేళీ కళలను చూసి ఆనందిస్తున్నారట. పిల్లలతో మనం ఆడుకోవాలి, మన ముందు పిల్లలు ఆడుకోవాలి. తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్న పిల్లలు, పిల్లలకి మీరు సంపదలు ఇస్తే ఉపయోగం లేదమ్మా. మీ సమయం ఇవ్వండి, దయచేసి మీ సమయం ఇవ్వండి. ఒకటో